ప్రభావతి తనను గెంటేయడంతో అరెస్టు చేయించిన రోహిణి చెంప పగలగొట్టి విడిపించిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మీనా వాళ్ళైతే ఈ పెళ్లి హడావుడి అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి ఇద్దరు అనుకుని ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి మండపానికి తీసుకువెళ్ళాక ఆ పద్మ కాస్త గదిలోకి వెళ్ళి నగలు మొత్తం అక్కడే ఉన్న ఒక బ్యాగ్లో సర్దేసి గబగబా బయటకు వచ్చేస్తుంది. మాణిక్యాన్ని ఆ రూమ్లో బంధించేసి మాణిక్యం కాస్త పెళ్లికి వెళ్దాం అనుకుంటే ఆ రూమ్లో బంధించేయడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక డోర్ కొడుతూ ఉంటాడు. ఇంకా ఈలోపు బయటకు వచ్చేసరికి పెళ్లి కాస్త అయిపోవడంతో ప్రభావతి వాళ్ళ అందరూ కూడా వెళ్ళిపోతారు ఇంటికి. వెళ్ళిపోయేసరికి ఏవండి మనము కూడా వెళ్దాం, ఒక్క నిమిషం ఉండండి అనగానే ఏంటి మీనా అమ్మా నాన్న వెళ్తానంటున్నారు అనగానే ఒక్క నిమిషం నాకు ఒక ఆవిడ మీద అనుమానం ఉందన్నాను కదా ఒక్క నిమిషం అంటూ మీనా బాలు మొత్తానికైతే వాళ్ళిద్దరిని పట్టుకుంటారు. పట్టుకునేసరికి వాళ్ళిద్దరిని అలా వెళ్ళడంతో ఇంకా వాళ్ళంతా కూడా ఆటో ఎక్కి వెళ్ళబోతూ ఉండగా ఏవండి వాళ్ళ మీద అనుమానంగా ఉందండి, వాళ్ళు అసలు బ్యాగే తీసుకురాలేదు కానీ ఇప్పుడు చేతిలో బ్యాగ్ ఉంది, పైగా వాళ్ళ ముఖాల్లో కంగారు కూడా కనిపిస్తుందండి, వెళ్ళండి అనేసరికి ఆటో నాపి వాళ్ళని కిందకి దించి బ్యాగ్ కాస్త చెక్ చేయడంతో బ్యాగ్లో నగలుంటాయి. ఆ నగలన్నీ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా మీనా బాలు ఇంతటి మంచి పని చేశారు అన్న విషయం పేర్లు చెప్పకుండానే నా స్నేహితుడు కొడుకు కోడలు అని మాత్రమే మాణిక్యం ముందైతే రంగా రివీల్ చేస్తాడు. చేసేసరికి ఏంటండి అంత పెద్ద సహాయం చేస్తే కేవలం స్వీట్ పెట్టి వాళ్ళని పంపించేస్తారా ఏంటి, వాళ్ళకి సన్మానం చేయాలి, ఆ భార్యాభర్తలిద్దరికీ సన్మానం ఏర్పాటు చేయాలి, ఒక్క నిమిషం అంటూ ఇంకా అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి సరే మామ మేము వెళ్ళొస్తాము అని మీనా బాలు రంగాతో చెప్పేసరికి ఎక్కడికి రా వెళ్ళేది, మీరు ఇలాంటి మంచి పని చేశారు అన్న విషయం నేను పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామకు చెప్పాను, ఆయన బాజా భజంత్రీలతో మీకు సన్మానం చేయడానికి వస్తానన్నాడు, అడుగో వస్తున్నాడు అంటూ తల దించుకుని 2 పూలదండలు 2 చేతులతో పట్టుకుని డ్యాన్స్ వేసుకుంటూ వస్తాడు. ఈలోపు మీనా బాలు ఇద్దరు కూడా అతని వంక చూస్తారు. అతని వంక చూసేసరికి ప్రభావతి వాళ్ళు వెళ్ళిపోతానన్నారు కదా, వెళ్ళరు, అక్కడే ఉంటారు. అక్కడే ఉండేసరికి మీరు కూడా ఇక్కడే ఉన్నారా చెల్లమ్మ అనగానే అవును అందరం కలిసే వెళ్దామని ఇక్కడే ఉన్నాంరా అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి హడావిడి అనగానే వీళ్ళు దొంగల్ని పట్టుకున్నారు కదా అందుకు పెళ్లి కొడుకు మేనమామ హడావిడి చేస్తున్నాడు అని చెప్తారు. ముందు బాజా భజంత్రీలు ఆ వెనకాల అతను రావడంతో కనిపించరు. ఇంకా వాళ్ళు పక్కకు తప్పుకోవడంతో మాణిక్యం కాస్త కొంచెం ముందుకు వచ్చి ఇలా తలెత్తి 2 పూల దండలు అలా చేతులతో పట్టుకుని చూసేసరికి ఎదురుగా ప్రభావతి, రోహిణి, మనోజు, ఇంకా మీనా, బాలు, సత్యం అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి ఇంకా రోహిణి కూడా షాక్ అయిపోతుంది. మాణిక్యం కూడా అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు. మామ ఎవరైనా అని చెప్పాను కానీ నేను చెప్పాను కదా సత్యం, అదేరా బాలు పెళ్లి కొడుకు మేనమామ అని చెప్పాను కదా, వంటలు ఎవరు చేస్తున్నారు అంటే పెళ్లి కొడుకు మేనమామే దగ్గరుండి చేస్తున్నాడు అని చెప్పాను కదా చెల్లమ్మ, ఆయనే ఈయన అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఇదేంటి ఇతను పార్లరమ్మ వాళ్ళ మలేషియా మామయ్య కదా అని చెప్పి మా బాలు అంటాడు. ఇతను మలేషియా మామయ్య ఏంట్రా, ఇతనికి ఇక్కడే మటన్ షాపు ఉందంట, మన సుందరి భర్త వాళ్ళ మేనమామ, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, నేను అనుకోవడం కాదు ఇక్కడున్న మా ఫ్యామిలీ అంతా అనుకుంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు. ఏంటి మేకమామ చెప్పు, నోరు విప్పి సమాధానం చెప్పు, నువ్వు నోరు విప్పి సమాధానం చెప్పకపోతే ఎలాగా,
చెప్పి తీరాల్సిందే కదా, విషయాలన్నీ నువ్వు బయట పెట్టాల్సిందే కదా అని చెప్పనేసరికి ఏంట్రా ఇది అని చెప్పాను. కానీ అది ఇక్కడ తేల్చాల్సిన విషయం కాదులే మావా, ఇప్పుడు ఈయనతో నీకేం పని లేదు కదా, ఈయన్ని నేను 1 గంట సేపు ఇంటికి తీసుకువెళ్తాను, రా మేకమామ, ఈ 2 దండలు మా కోసం కాదు నీ కోసం నువ్వే తెచ్చుకున్నావు అంటూ ఆ 2 పూల దండలు మాణిక్యం మెడలో వేసి మాణిక్యాన్ని కాస్త ఇంటికి తీసుకొస్తాడు. ఇంటి దగ్గర ప్రభావతి అప్పటికి ఇంటికి వచ్చి ఉంటుంది. వీళ్ళు అక్కడ గొడవ చూసిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికే ప్రభావతి అగ్గి మీద గుగ్గిలంలా ఎగసి పడుతూ ఉంటుంది. ఇంకా అలా ఉండడంతో ఇంకా మీనా అయితే ఏం ఇలాంటి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలండి అనగానే, నేను ఉన్నాను కదా మీనా, ఒక్క నిమిషం అంటూ లోపలికి తీసుకొస్తారు. చెప్పు మేకమామ, నువ్వు మలేషియా వాళ్ళ మేనమామవా లేక సుందరి వాళ్ళ మేనమామవా, చెప్పు మేకమామ అంటూ మాట్లాడేసరికి అది అనగానే, ఏంటండి ఏంటిదంతా, అసలు మీరు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు. మీరు సుందరి వాళ్ళ మేనమామ అయితే మరి రోహిణి వాళ్ళ మేనమామ మీరే కదా, మాకెందుకు అబద్ధం చెప్పారు, మమ్మల్ని ఎందుకు మోసం చేశారు, మిమ్మల్ని మేము ఎంతో మంచివారు అనుకున్నాను, పెళ్లి సంబంధం అది మాట్లాడి మా సుందరికి మంచి చేశారు అని ఎంతో సంతోషపడ్డాను. కానీ మీరేంటి ఇలాంటి మోసగాళ్ళ, రోహిణి విషయంలో ఎంత కుట్ర చేశారా, అసలు రోహిణి ఎంత అబద్ధం ఎందుకు చెప్పింది అనేసరికి, మీరంతా నన్ను క్షమించాలి, నేను నిజానికి రోహిణికి నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, రోహిణి అసలు నాకు ఏమీ కాదు, ఎందుకంటే రోహిణికి నేను మేనమామను కాదు కాబట్టి, నేను సుందరి వాళ్ళ ఆయన మేనమామను మాత్రమే. రోహిణి విద్య ఇద్దరు కలిసి నాతో సుందరి వాళ్ళ రోహిణి వాళ్ళ మేనమామగా నటింప చేశారు, అంతే తప్ప అంతకు మించి నాకు ఏమీ తెలీదు. వాళ్ళు ఎలా చెప్తే అలానే చేశాను. కేవలం ఒక ఆడపిల్ల అన్న ఉద్దేశంతోనే మొదట వాళ్ళు నాకు అబద్ధం చెప్పి మోసమే చేశారని తెలిసినా, తర్వాత నిజం తెలిసినా కానీ ఆడపిల్ల ఏదో కష్టాల్లో ఉంది అన్న ఉద్దేశంతో ఆ నాటకాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే నేను చేసేవాడినే కాదు. ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే నేను ఇదంతా చేశాను. మీరు ఇందులో నన్ను తప్పు పట్టకండి, నేను ఏ తప్పు ఏ పొరపాటు చేయలేదు అంటూ ఇంకా మాణిక్యం మాట్లాడేసరికి ఇంకా మాణిక్యం అంతా కూడా చెప్పుకొస్తాడు. చెప్పేసేసరికి ఇంకా ప్రభావతి, మరి ఈ నాటకం ఎందుకు ఆడాల్సిన పరిస్థితి చేశారు, మాకైనా నిజం చెప్పాల్సిందే కదా అనగాని, చెప్పాను కదమ్మా, ఒక ఆడపిల్ల కాపురం కాపాడడం కోసమే నేను అలా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం అయితే నాకు ఏమీ లేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఏ తప్పు ఏ పొరపాటు చేయలేదు, నన్ను అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే. ఇంకా మాణిక్యం కాస్త, అందరూ నన్ను క్షమించండి, నా తప్పేమైనా ఉంది అంటే మీకు అబద్ధం చెప్పి మలేషియా మామయ్యగా నటించడం తప్ప అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశము నాకు లేదు, మీ నుంచి నేను ఏదో కాచేయాలన్న ఆలోచన నాకు లేదు, అర్థం చేసుకోండి అంటూ అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు నమస్కారం చేసి. ఇంకా ప్రభావతి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధమైపోయి రోహిణికి ఆ చెంప ఈ చెంప వాయుగొట్టి మామూలుగా కాదు బీభత్సంగా గదిలో పెట్టి కొడుతుంది. కొట్టేసరికి, ఎందుకే నాకు అబద్ధం చెప్పావు, నీ అన్నీ మోసపూరితమైన మాటలే, నువ్వు ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదే, వాడితో బిజినెస్ పెట్టించినప్పుడు అబద్ధమే చెప్పావు, ఇప్పుడుకిప్పుడు అబద్ధమే చెప్తున్నావు, ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా అంటూ ప్రభావతి తన విశ్వరూపం కాస్త రోహిణికి చూపించేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
ఇంకా కొట్టి 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 నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదే అంటూ మెడపట్టి బయటకు గెంటేస్తుంది. అందరూ అలా చూస్తుంటారే కానీ ఎవరు తప్పు అన్న మాట అనరు. ఎందుకంటే ఆల్రెడీ రోహిణి ఇంత మోసం చేస్తుందని ఎవరూ జీర్ణించుకోలేకపోతారు. ఒక ఆడదయ్యుండి ఇంత పెద్ద అబద్ధం ఆడుతుందా, మలేషియా అంటూ చెప్పుకొస్తుందా? నిజానికి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడో లేడో, తీసుకొచ్చిన మేనమామేమో అబద్ధపు మేనమామ. మరి అప్పుడు వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడో లేదో అనేది కూడా అబద్ధమే కదా అన్న ఆలోచనతో ప్రభావతి కాస్త రోహిణిని బయటకు గెంటేస్తుంది. ఇంకలా గెంటేసిన తర్వాత రోహిణి ఏడ్చుకుంటూ విద్యకు ఫోన్ చేస్తుంది. విద్యకు ఫోన్ చేయడంతో విద్య కాస్త వచ్చి రోహిణిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఏంటే నీ పరిస్థితి ఎలా అయ్యింది అనగానే, లేదే, ఏదేమైనా నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, పెట్టి తీరతాను అనగానే, నీకేమన్నా పిచ్చా ఏంటే, ఆ ఇంట్లో మళ్ళీ నిన్ను ఎందుకు రానిస్తారు? నువ్వు ఇంత చేశాక మళ్ళీ నిన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టనిస్తారా అని చెప్పాను. కానీ వాళ్ళే పెట్టనిస్తారు. నేను మా అత్తగారి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగానే, ఏం మాట్లాడుతున్నావే, మీ అత్తగారి మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? నీకేమన్నా పిచ్చా? మీ అత్తగారి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అలా ఎలా చెప్పగలుగుతున్నావే అనగానే, ఇవ్వాలే, ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది? నన్ను కొట్టి నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? అస్సలు ఊరుకోను. మనోజ్ని దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను అంటూ ఇంకా మాట్లాడడంతో, వద్దే వద్దే, వెళ్ళి బ్రతిమాలుకుంటూ అవుతుందే అనగానే, లేదు, మా అత్తగారిని అరెస్ట్ చేయిస్తేనే నన్ను ఆ ఇంట్లోకి రానిస్తారు, నేను వెళ్ళి బ్రతిమాలుకుంటే ఇంట్లోకి రానివ్వడం కాదు అంటూ ఇంకా విద్య ఎంతెలా చెప్తున్నా ఆగకుండా రోహిణి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అప్పటికే దెబ్బలతోటి చేతిలో మచ్చలవి పడున్నాయి కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి పోలీసులు కాస్త, ఏమైందమ్మా, ఏం జరిగింది అనగానే, మా అత్తగారు కొట్టింది అనేసరికి, ఏంటి, గృహహింస చట్టమా, ఏంటి అత్తగారు కొట్టిందా, మరి నీ భర్త అనగానే, నా భర్త అని చెప్పనేసరికి, నా భర్త ఏమీ మాట్లాడకుండా మా అత్తగారు మాత్రమే కొట్టింది అని చెప్తారు. చెప్పేసేసరికి ఇదంతా విన్న పోలీసులు అసలేం జరిగిందనేది ఎవరు పట్టించుకోరు కదా. అసలు ఏం జరిగిందన్న విషయం వదిలేసి రోహిణిని మాత్రమే పోలీసులు కంప్లైంట్ తీసుకుని, వెంటనే పోలీసులు, పదమ్మ మీ అత్తగారిని అరెస్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా వాళ్ళ అత్తగారి దగ్గరికి, అంటే ప్రభావతి వాళ్ళ ఇంటికి ఒక లేడీ కానిస్టేబుల్, ఇద్దరు లేడీ కానిస్టేబుల్, పోలీసులు అందరూ కలిసి జీప్లో బయలుదేరతారు. ఇప్పుడు ఉంటుందత్తా నీకు అనుకుంటూ ఇంకా రోహిణి కాస్త మనసులో తెగ అనుకుంటుంది. అలా అనుకున్న తర్వాత ప్రభావతి అక్కడి నుంచి పోలీసులు ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో, ఇక్కడ ప్రభావతి అంటే ఎవరు అని చెప్పనగానే, నేనే ప్రభావతిని, ఏంటి అనగానే, మీ కోడలు రోహిణి ఎక్కడుంది అనేసరికి, నా కోడలు రోహిణి గురించి మీరెందుకు అడుగుతున్నారు? కొట్టి ఇంట్లోంచి తరిమేస్తే ఎక్కడుందన్న విషయం కూడా మీరు పట్టించుకోరా? ఆడపిల్లని ఇంటి కోడలుగా తీసుకొచ్చి కొట్టి తరిమేయడం కోసమేనా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, తెలిసి తెలియకుండా మాట్లాడకండి అంటూ పక్క నుంచి కాస్త శృతి చెప్తుంది. నువ్వెవరమ్మా అనగానే, నేను ఇంటి కోడల్ని అనేసరికి, మీరంతా కట్నం తెచ్చుంటారు, ఆ కోడలు కట్నం తీసుకురాకపోవడంతో ఈ అత్తగారు కొట్టి ఇంటి నుంచి తరిమేశారా అంటూ మాట్లాడడంతో, తెలిసి తెలియకుండా మాట్లాడకండి అనగానే, మరి అంత దారుణంగా తనని కొట్టాల్సిన అవసరం ఏముంది, తనను కొట్టి ఇంట్లోంచి బయటకు గెంటాల్సిన పరిస్థితి ఏముంది అనగానే, ఏదైనా సరే మీరు కోర్టుకు వచ్చి చెప్పండి, ఇక్కడ మాకు ఏం చెప్పినా, ఏం సంజాయిషి సలహాలు చెప్పినా మేము వినము, తను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పనేసరికి, ఈ లోపు అమ్మాయి రోహిణి కాస్త వస్తుంది. వచ్చేసరికి, ఈవిడే నన్ను కొట్టి ఇంట్లోంచి మెడపట్టి బయట గెంటేసింది అనగానే, ఏంటి రోహిణి, నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా? నువ్వు తప్పు చేసి అత్తయ్యని అరెస్ట్ చేస్తావేంటి, నీకేమైనా పిచ్చా ఏంటి అంటూ ఇంకా మీనా అనగానే, అవును పిచ్చే నాకు, లేదంటే నన్ను కొట్టిన వాళ్ళని నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు? అస్సలు వదిలిపెట్టను, నన్ను కొడితే నేను అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నావా అంటూ ఇంకా
రోహిణి కాస్త అనేసరికి, ఏంటి రోహిణి నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు అబద్ధం చెప్పడం మోసం చేయడం తప్పు కదా అనగానే, అమ్మా మీ డిస్కషన్ ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకోండి, ఇక్కడ మేము అరెస్ట్ చేయడానికి వచ్చాము, ఏదైనా కోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పనేసరికి సరేనని పోలీసులు కాస్త ప్రభావతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. వద్దు వద్దు తీసుకువెళ్ళొద్దు అని రోహిణి మీనా ఎంతలా చెప్తున్నా కానీ తీసుకుని వెళ్ళిపోతారు. ఈలోపు బాలు బయటికి వెళ్తే బాలుకి ఫోన్ చేస్తుంది మీనా. జరిగిన విషయమంతా చెప్పడంతో, ఏంటి మీనా నువ్వు చెప్పేది అనగానే, అవునండి పోలీసులు వచ్చి ఇప్పుడే అత్తయ్యని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను. అసలు పోలీసులు అమ్మని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం ఏంటి, అసలు పార్లలమ్మకు బొద్దుండే ఇదంతా చేస్తుందా అని చెప్పాను. కానీ ఏమోనండి, మీరు అర్జెంటుగా ఇంటికి రండి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనగానే సరేనని ఇంకా బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో రోహిణి చేసిందంతా చెప్పి ఇంకా తెగ కంగారు పడుతూ ఉంటుంది మీనా. నువ్వు కంగారు పడకు మీనా, నేను చూసుకుంటాను అని చెప్పాను కదా, నువ్వెందుకంత అలా టెన్షన్ పడుతున్నావు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, అంతా ఏమీ అయిపోలేదు, ప్రభావతమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మనం కాపాడుకుంటాం, నువ్వు టెన్షన్ పడకు అంటూ ఇంకా చెప్తూ ఉంటాడు బాలు. అయితే బాలు చెప్పేసరికి మీనా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి ప్రభావతిని కాస్త సెల్లో పెట్టేస్తారు. రోహిణి అక్కడే కూర్చుంటుంది. అక్కడే కూర్చునేసరికి మీనా, బాలు, రవి, శృతి వీళ్ళ నలుగురు, సత్యం వీళ్ళంతా కూడా వెళ్తారు. మనోజ్ ఇంకా ఇంటి దగ్గరే బాధపడుతూ గదిలో ఉంటాడు. ఇంకా వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత రోహిణిని బయటకి పిలుస్తారు. పిలవడంతో రోహిణి చెంప పగలగొడుతుంది మీనా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? తప్పుల మీద తప్పులు నువ్వు చేసి అత్తయ్యకి శిక్ష వేస్తావేంటి? మలేషియా మావయ్య అంటూ ఆ మాణిక్యాన్ని తీసుకొచ్చి మోసం చేసింది నువ్వు కాదా? ప్రతి ఒక్కటి అబద్ధమే చెప్పావు. అసలు మీ నాన్న నిజంగా మలేషియాలో ఉన్నాడా? మలేషియా అంతా అబద్ధమే కదా, అందుకే నీకు మలేషియా వెళ్ళడానికి పాస్పోర్ట్ అయినా ఉందా? ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసిన నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే. వెళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, పోలీస్ స్టేషన్లో కూర్చుని కోర్టుకి వెళ్ళు, మేము వచ్చి కంప్లైంట్ ఇస్తాము. మలేషియా నాన్నంటూ ఇవంటూ అవంటూ మాకు ఎన్నో అబద్ధాలు చెప్పిందండి, మా ఇంట్లో డబ్బులే దొంగతనం చేసింది, అన్నీ చెప్పుకొస్తాను. మా మరిదిని నా భర్తని మోసం చేసి డబ్బులు మొత్తం వీళ్ళే చేశారు, మా అత్తయ్య గారిని కూడా మాయ చేసి ఇల్లు తాకట్టు పెట్టుకుని మరి పార్లర్ కూడా పెట్టించారు. ఇన్ని మోసాలు ఇన్ని చేసిన ఈవిడ్ని మాత్రం వదలకండి అని కోర్టుకు మేము ఎక్కుతాం. అప్పుడు ఉంటుంది, కోర్టుకు ఎక్కిన తర్వాత అప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి మీకు శిక్ష పడుతుంది, అప్పుడు జీవితాంతం జైల్లో ఉండొచ్చు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ మీనా చెప్పింది కూడా నిజమేనే. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళారంటే నీ విషయాలన్నీ బయట పెట్టారంటే అడ్డంగా దొరికిపోతావు, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండడమే మంచిది, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది, అర్థం చేసుకో అని చెప్పి పక్క నుంచి విద్య చెప్పడంతో ఇప్పుడు ఏం చేయమంటావే? ముందు వెళ్ళి కేసు విత్డ్రా చేసుకో, మీ అత్తగారిని విడిపించు, ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఏదో రకంగా బ్రతిమలాడి ఆ ఇంట్లో అడుగు పెడితే కానీ నీకు మనోజ్ కావాలా, మనోజ్ నుంచి శాశ్వతంగా విడిపోవాలనుకుంటున్నావా అనగాని, లేదే నాకు మనోజ్ కావాలి అనేసరికి, అయితే మాటలు పడాల్సిన పని ఉంది, ముందు నువ్వు లే అని చెప్పి ఇంకా విద్య చెప్పడంతో ఇంకా లోపలికి వెళ్ళి మా అత్తగారి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను. ఎంతైనా అత్తగారు కదా, నా తల్లి తర్వాత తల్లి లాంటి వారు, అలాంటి మా అత్తగారికి శిక్ష వేయడం నాకు ఇష్టం లేదు. నేను నా భర్తతో సంతోషంగా ఉండనిస్తే చాలు, అంతకుమించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి ఎలా మార్చుకోవాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను, మీరు కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పనేసరికి, ఏంటో కంప్లైంట్లు ఇచ్చేది వీళ్ళే, వాపసులు తీసుకునేది వీళ్ళే అంటూ ఇక కానిస్టేబుల్ రైటరు తిట్టుకుని కేసు కొట్టి అక్కడికి సాల్వ్ చేసి ప్రభావతిని కాస్త విడిపించి బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే మీనా చెప్పడం వల్లే రోహిణి పని చేస్తుంది. సో
ఇంకా బయటకొచ్చిన తర్వాత అత్తయ్య మీకేం కాలేదు కదా, మిమ్మల్ని ఏమీ అనలేదు కదా అని చెప్పాను. కానీ ప్రభావతి అస్సలు ఏమీ మాట్లాడదు. ఇంకా పదండి ఇంటికి వెళ్దామని ఇంకా మీనా, బాలు అందరూ కూడా ఇంటికి బయలుదేరతారు. మధ్యదారిలో ప్రభావతి మంచినీళ్ళు తాగుదామన్న ఒక మాట కూడా బయటికి రాకపోవడంతో, ఏమండి ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆపండి, అత్తయ్య జ్యూస్ ఏదైనా తాగుతారు, పాపం అక్కడి నుంచి వచ్చింది మొదలు ఏమీ తాగలేదు అని చెప్పనేసరికి ఒక చోట ఆపడంతో జ్యూసు ఇవ్వడంతో ఏం మాట్లాడదు, సైలెంట్గానే ఉంటుంది. ఎప్పుడు గలగల మాట్లాడే ప్రభావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో వాళ్ళకి కూడా ఆశ్చర్యమే కలుగుతుంది. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంకా సత్యం వీళ్ళంతా ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి అక్కడే చైర్లో కూర్చుని ఉంటుంది. రోహిణి చెప్పిన అబద్ధాలు మొత్తం అంతా కూడా గుర్తు తెచ్చుకుని ఇంకా అలా కూర్చుని ఉంటుంది. ఏమైందిరా అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చింది మొదలు ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మధ్యదారిలో మేమే జ్యూస్ తాగమంటే తాగింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనగానే ఇన్ని రోజులు మాట్లాడింది కదా, ఇప్పుడు రోహిణి చేసిన గుండెపోటుకి ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేనట్టుంది. అందుకే సైలెంట్గా ఉంది ప్రభావతి అని చెప్పి సత్యం అంటాడు. సరే అమ్మ మీనా, కొంచెం కాఫీ పెట్టిస్తావా, చాలా తలపోటుగా ఉంది. ఈ ఇరిటేషన్లు, ఈ గొడవలు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, చాలా చిరాకగా కూడా అనిపిస్తుంది అనేసరికి సరే మామయ్య అని చెప్పి మీనా కాస్త నాకు కూడా వదిన అని చెప్పి రవి, బాలు అందరూ కూడా అడగడంతో ఇంకా అందరికీ కూడా టీ పెట్టి తీసుకొస్తుంది మీనా. అయితే ప్రభావతి జ్యూస్ తాగింది కదా, తాగుతుందేమోనని ప్రభావతి ముందు పెట్టడంతో మంచినీళ్ళు కూడా కావాలని ప్రభావతి అడిగేసరికి మంచినీళ్ళను కూడా తీసుకొచ్చి ఇస్తుంది. మంచినీళ్ళు కూడా తీసుకొచ్చేసరికి మంచినీళ్ళు కూడా తాగిన తర్వాత ఇంకా సైలెంట్గానే అలా ఉండిపోతుంది. ఈలోపు రోహిణి కాస్త ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఇంటి లోపల ఇలా అడుగు పెట్టబోతూ ఉంటే, ఇంటిలో అడుగు పెట్టావంటే కాళ్ళు నరికేస్తాను అంటూ ప్రభావతి కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఈవిడ ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పుడేంటి ఇంత వైలెంట్గా మారిపోయింది, ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడని అత్తయ్య ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారేంటి అనుకుంటూ ఇంకా రోహిణి అయితే అది కాదత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య అంటూ కాళ్ళ మీద పడుతుంది. లేవవే పైకి అంటూ జుట్టు పట్టుకుని తనను లేపి మళ్ళీ ఆ చెంప ఈ చెంప వాయిగొట్టడంతో ప్రభా పిచ్చా, నీకు కొట్టకు, ఒక్కసారి కొట్టినందుకే కదా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళావు, కొట్టకు ప్రభా, వదిలే ప్రభా అని చెప్పాను. కానీ లేదండి, ఇది నన్ను మోసం చేసింది, దీన్ని నేను ఎంతలా నమ్మానో తెలుసా, ఎంత నమ్మకం పెంచుకున్నానో తెలుసా, ఏ కోడల మీద చూపించలేని ప్రేమ దీని మీద చూపించాను, కానీ నన్ను ఎంత మోసం చేస్తుందని, ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకొస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది చేసిన మోసానికి నేను తట్టుకోలేకపోతున్నానండి, ఎంత దారుణంగా నన్ను మోసం చేస్తుందని అస్సలు ఊహించనే లేదు అంటూ ప్రభావతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి అది సైలెంట్గా ఉండు ప్రభా అని చెప్పి సత్యం ఓదారుస్తూ ఉంటాడు. రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ అందరూ ఉంటారు కానీ మనోజ్ మాత్రం ఉండడు. మనోజ్ ఉండకపోవడంతో ఈలోపు మనోజు తాగడానికి బయటికి వెళ్ళిపోతాడు. తాగుడు అలవాటు లేనివాడు భార్య మోసం చేసేసరికి, భార్య ఎంత నమ్మక ద్రోహం, మలేషియా అంటూ ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేసేసేసరికి తట్టుకోలేక తాగడానికి వెళ్ళిపోతాడు మనోజ్. అయితే మనోజ్ ఎక్కడరా అనగాని ఏమో అమ్మ తెలీదు అనేసరికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఏదో ఒకసారి లిఫ్ట్ చేసి ఏంట్రా ఎక్కడున్నావు అనగానే ప్రశాంతత కోసం వెతుక్కుంటూ వచ్చేసాను, ప్రశాంతత దొరికింది, అక్కడే కూర్చుని తాగుతున్నాను అనేసరికి ఇంకా బార్లో ఉన్నాడన్నయ్య అని చెప్పాను. కానీ వాడు బార్కి వెళ్ళడం ఏంట్రా, భార్య మోసం చేస్తే అంతకు మించి ఎక్కడికి వెళ్తారు అని చెప్పి శృతి అంటుంది. చూద్దాం మరి తర్వాత ప్రభావతి రోహిణి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.